జగిత్యాలలో జరిగిన దారి దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి 22,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్ను రికవరీ చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలు డీఎస్పీ రఘుచందర్ వెల్లడించారు. నిజామాబాద్ రోడ్డులో ఒంటరిగా వెళ్తున్న డ్రైవర్ తాళ్లపల్లి నవీన్పై కర్రలతో దాడి చేసి నగదు దోచుకున్నట్లు విచారణలో బయటపడినట్లు తెలిపారు. ఘటన గాంధీనగర్ ప్రాంతంలో డీసీఎం వాహనం నిలిపిన సమయంలో చోటు చేసుకుందని వివరించారు. ఎర్రం సాయి, నక్క గణేష్, ఒక మైనర్ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు గుర్తించారన్నారు. పెరకపల్లి చెక్పోస్టు వద్ద టౌన్ పోలీసుల బృందం నిందితులను అదుపులోకి తీసుకుందని చెప్పారు. దోపిడీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసిన టౌన్ సీఐ కరుణాకర్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. నిన్నటి రోజు అనగా 29/1/2025 రోజు రాత్రి అందాజ 1:30 గంటలకు మన ఫిర్యాది తాళ్లపల్లి నవీన్, ఇతనిది మంచిర్యాల మండలం జెండా వెంకటపూర్ గ్రామం, మంచిర్యాల జిల్లా. ఇతడు వడ్లలూరు డీసీఎం తోటి నిజామాబాద్ నుంచి మందమరి వెళ్తూ ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర, గాంధీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే కాలకృత్యాల గురించి ఆగుతుందంటే ఈ నిందితులు ఎవరైతే ముగ్గురు ఉన్నారో, ఎర్రం సాయి, ఇతనిది పెరకపల్లి రోడ్ జగిత్యాలు, నక్క గణేష్ గాంధీనగర్, మరియు ఇంకొక మైనర్ జేసీఎల్, వీళ్ళు ముగ్గురు కలిసి ఒక మోటార్ సైకిల్, పల్సర్ మోటార్ సైకిల్ మీద వచ్చి ఎవరైతే ఈ డ్రైవర్ నవీన్ కర్రలతోటి గాయపరిచి అతని మొబైల్ను 22,000 రూపాయల నగదు అతని దగ్గరికి వెళ్ళి దోచుకుంటారు. ఇది రాబరీ కింద మేము కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినాం. ఇందులో జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మరియు పీసీలు విజేందర్ బ్లూ కోట్స్, జీవన్ ఐడి పార్టీ అండ్ మల్లేష్ ఐడి పార్టీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇమీడియట్ ఆ నిందితుల గురించి గాలించి సీసీ కెమెరాల సహాయంతో వితిన్ 24 అవర్స్లో కూడా ఈ నిందితులను పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, తర్వాత మొబైలు, తర్వాత 22,000 రూపాయల నగదు ఇంటాక్ట్గా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ నిందితుల మీద అరెస్ట్ చేసి ఇప్పుడు కోర్టు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. పాత ఏం కేసులు లేవు.